చెప్పాను కదండి, కాకరకాయలో ఎన్ని వందల రకాల వెరైటీస్ ఉన్నా నేను చేసినట్టుగా ఈ ఒక్క చిన్న పొడిని కలిపితే చాలండి. ఊర్లో కాకరకాయ కూర వండేది ఎవరు నెంబర్ 1 అని అంటే మీ పేరే వినిపిస్తుంది అనమాట. సో ఆయిల్ మాత్రం మీరు ఇంత ఎక్కర్లేదు, మేము కొంచెం ఎక్కువ వేసుకొని, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలి మా కాకరకాయ, అందుకని చెప్పేసి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట. ఓకే, నూనె బాగా వేడెక్కనివ్వండి. హాయ్ సునీత. హాయ్. మీ ఫేవరెట్ కర్రీ చేస్తున్నాను కదా. ఓకే. మా సునీత అటుపక్క వ్లాగ్ తీస్తుంది, ఇటుపక్క కెమెరా రన్ అవుతుంది అనమాట. సో కాకరకాయ కనిపిస్తుందా? నేను కనిపిస్తుంది. ఫోటో తీసా. ఓకే, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి కాకరకాయలన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసింది సునీతనే. మంచి వేపుకోవాలి. కంప కాకరకాయ లాగా ఉంటాయండి, అంటే చిన్న చిన్నగా ఉంటాయి చూసారు అవి. వీటిని మంచిగా ఇప్పుడు వేగనిద్దాము. కలుపుకొని మూత పెట్టొద్దండి, మూత పెట్టుకోకుండానే వీటిని వేపుకోండి. ఓకేనా? మీడియం మంట మీద వేగనివ్వండి, మూత పెట్టుకోమాకండి. మూత పెట్టుకోకుండా దగ్గర నుండి చూసుకోండి, ఏమి పడకుండా. ఓకే, మంచిగా వేగాయండి, చూసారా? మూత పెట్టుకోకుండా వేపుకున్నాం మనం వీటిని. స్టవ్ అంతా పూర్తిగా తగ్గించేసుకోండి. స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేయాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 వెల్లుల్లిపాయలు నలిచి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, మంట రాకూడదండి. కొంచెం పసుపు, ఈ వేడికి సరిపోద్ది, స్మెల్ మనకేం రాదు. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఉప్పు, కారాన్ని ఎంత వేస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఉప్పు వేసుకోవాలి, సరేనా? రెండు స్పూన్ల వరకు ఉప్పు పడుతుంది, ఎందుకంటే మనకి ఇది కారం ఎక్కువగా వస్తుంది అందుకని. ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం ఎంత వేయాలనేది మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇది చిన్న స్పూనేనండి, 2 వేసాను. వేసిన తర్వాత ఇందులో అస్సలైందండి కారం అంటే ఇది వచ్చేసి జీలకర్ర, మెంతులు సమపాలనలో తీసుకున్నా పర్వాలేదు. జీలకర్ర హాఫ్ తీసుకుంటే మెంతులు పావు తీసుకొని వాటిని విడివిడిగా దోరగా వేయించి కొంచెం చల్లారిన తర్వాత గుప్పెడు వెల్లిపాయలు వేసి అలాగే మన కూర కారం, రెగ్యులర్గా వాడే కూర కారం ఉంటుంది కదండి, ఒక 5-6 స్పూన్లు వేసుకొని దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదన్నమాట, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాం. దీన్ని 1-2 స్పూన్లు వేసామంటే అండి, చెప్తున్నాను కదా, అమోఘంగా ఉంటుంది. అసలు మామూలుగా టేస్ట్ ఉండదండి. మీరు మామూలుగా రెగ్యులర్ కూరలో కూడా వాడచ్చు. ఈ కారం కూరలో కూడా కూర కారం అనమాట. అసలు అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. జీలకర్ర, మెంతులు వేయించుకొని కారం, మన రెగ్యులర్ వాడే కూర కారం పొడిలో అది వేసుకొని ఉప్పు వేసి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవడమే, ఏమీ లేదు, చాలా సింపుల్.
ఆల్రెడీ మనం ఈ వేడి సరిపోద్దండి, ఇంకా వేడి అవసరం లేదు. సరేనా? ఇంకా వేడి కావాలేమో అనుకుంటారు. మీరు కావాలి అంటేనే నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు వద్దు అనుకుంటే నిమ్మకాయ కూడా అవసరం లేదు. అసలు కాకరకాయ రుచి తెలిసిపోద్ది మీకు. మామూలు టేస్ట్గా ఉండదండి. అసలు అన్నంలో మీకు కలిపి చూపిస్తాను నేను, అద్భుతంగా ఉంటుంది. మూత పెట్టుకోకూడదు, మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోద్ది. నీటి ఆవిరి పడిపోయి. చూసారా ఎంత బాగుందో? ఇలా చేసి చూడండి ఆ కూర కారంతో. ఇప్పుడు మా సొంత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. దానికి భలే ఇష్టం అండి బాబు. ఓకే అండి, ఇప్పుడైతే కాకరకాయ ట్రై చేసేద్దామా? కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మీకు ఇలానే ఇష్టమైతే ఇలానే తినండి. ఇలా మాకు అలా కూడా కాకరకాయ ఇట్లా కొంచెం ఆయిల్ ఇష్టము అంటే ఆయిల్ వేసుకోండి. చూడండి, వావ్, చూసారా? చూడండి, మెత్తగా ఉంటాయి, కరకర ఉంటాయి, చాలా బాగుంటాయి. కలుపుతుంటేనే నవ్వులు ఊరిపోతుంది. కాకరకాయ అంటే కొంతమందికి ఎంత ఇష్టమో చూడండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నాకు ఇష్టమైన కూర కాకరకాయ. గత వారం నుండి అవి కాకరకాయ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. ఇవాళ కుదిరింది అనమాట కాకరకాయ కూర చేయడానికి. సూపర్ గా వచ్చిందండి, అసలు మామూలుగా రాలేదు. టేస్ట్ అదిరిపోయి అలాగా ఉంది. ఓకేనా? ఒకసారి వెళ్ళి పూర్తి వీడియో చూసేసి రండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసేసారా ఎలా అనిపించింది? చిన్న ముద్ద పెడుతున్నా అండి, చాలా చిన్నది. చూడండి, చిన్న ముద్ద కాకరకాయ పెట్టిన దాంట్లో పెట్టాయిగో. చూడండి, 2 ఏళ్ళతో పట్టుకునే ముద్ద అండి. మరీ ఎక్కువ చేయకండి. చూడండి, ఇది ఒకటి 2 ఏళ్ళతో పడుతున్నా. ఇది కూడా కింద పడకుండా తినాలండి, అంతే. ఇంకా పెద్ద ముద్ద పాటు. బాగుంది, కరకరలు ఆడుతున్నాయి కాకరకాయ ముక్కలు, గింజలు. బాగుంది. కాకరకాయ ఎలా పెట్టినా తింటుంది. బాగా ఇష్టం నాకు, పులుసు ఇష్టం బాగా. బాగుంది. ఇలా చేసుకుంటే చేసుకొని పెట్టుకోండి. 1 మంత్ వరకు బయట ఉన్న కాకరకాయ కూర పాడవదండి, కరెక్ట్ ఉప్పు వేసుకుంటే. ఎంత బాగుందో అసలు, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సరేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ సంబంధించిన ఛానల్ కూడా క్రియేట్ చేశామండి. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ సంబంధించింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా, దానికి సంబంధించిన ఛానల్ కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్ అండి. బాయ్ అండి. బాగుంది. ఆఫ్ చేస్తా.